హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. ఎప్పట్లాగే మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. స్వయం పాకం ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనే సందేహం చాలా వరకు వస్తూ ఉంటుంది. అయితే ఈ వీడియోలోని స్వయం పాకం గురించి తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఓం నమ శివాయ అనే నామంతో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలండి. ప్లేట్ అనేది మన స్తోమత కొద్ది కంచు ఎత్తుడి ప్లేట్లలో అయినా సరే ఇవ్వచ్చు, లేదంటే ఇలాంటి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా అందులోనైనా సరే ఇవ్వచ్చండి. విస్తరాకైతే చాలా మంచిదండి, కాకపోతే స్వయం పాకం ఇవ్వడానికి వీలుగా ఉండదు. స్టీల్ పళ్ళాల్లో స్వయం పాకం కానీ దీపదానం కానీ ఇవ్వరాదండి. ఇలాంటి పేపర్ ప్లేట్స్ లేదా విస్తరాకుల్లోని ఇవ్వచ్చు. అయితే ఈ ప్లేట్లోని కేజీ పావు బియ్యాన్ని వేసుకోవాలండి. మనం ఇంట్లో ఏవైతే తింటామో ఆ బియ్యాన్ని మాత్రమే వేయాలి. కేజీ పావుకి తక్కువగా ఉండకూడదు, ఎక్కువ ఉన్నా సరే పర్వాలేదు. మనం ఇచ్చిన వస్తువులన్నీ కూడా బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటిలో వాళ్ళందరూ వండుకునే తినేటట్లు ఉండాలండి. అంటే వాళ్ళకి సరిపోయినట్లు మనం ఇవ్వాలి ఆ ఒక్కరోజు. అంటే నేను ఇక్కడ పప్పు, కందిపప్పు అండి, ముఖ్యంగా కందిపప్పు, శనగపప్పు కూడా ఇస్తున్నాను. అలాగే టమాటాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్స్ కూడా ఇవ్వచ్చండి. క్యారెట్లు మామూలుగా కట్ చేసుకొని తింటూ ఉంటారు ఎక్కువగా, క్యారెట్స్ కూడా పెట్టచ్చు. అలాగే బంగాళదుంపలు, అలాగే ఎర్రదుంపలండి. ఎర్రదుంపలు కూడా చాలా వరకు స్వయం పాకంలో పెడితే చాలా మంచిది. అందుబాటులో లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఉన్న వాళ్ళు పెడితే చాలా మంచిది. తర్వాత చింతపండు అండి. ఎక్కడ నేను మీకు చూపించడానికి కొంచెం మాత్రమే పెట్టాను. మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సరిపడగా ఇవ్వచ్చు, అంటే పావు కిలో నుంచి ఇవ్వచ్చండి. ఆ తర్వాత 5 రకాల కూరగాయలండి, కొంచెం కొంచెం ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఇస్తున్నవి 3 రకాలు అయ్యాయండి. అరటికాయలు, బంగాళదుంపలు, ఇంకా దొండకాయలు ఇస్తున్నాను. మీరు 5 రకాల కూరగాయలు మీ ఇంట్లో ఉన్నట్లయితే కొంచెం కొంచెం ఇస్తే సరిపోతుంది. అలాగే ముఖ్యంగా ఈ స్వయం పాకంలో ఉండవలసినది ఆకుకూరల్లోని తోటకూర అండి. తప్పనిసరిగా స్వయం పాకంలో తోటకూర ఉండేటట్లు చూసుకోండి, ఇది మహా ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత ఫలములండి, మీ ఇంట్లో ఏవి ఉంటే అవి ఆ పళ్ళని మనం పెట్టచ్చు. అలాగే బెల్లాన్ని కూడా ఇవ్వచ్చండి, పావు కిలో నుంచి ఎంతైనా సరే ఇవ్వచ్చు. తర్వాత కూరలోకి సరిపోయినంత కారం, ఆ తర్వాత పసుపు, ఇవి కూడా ఇవ్వచ్చండి. నేను ఇక్కడ మీకు చూపించడానికి మాత్రమే కాబట్టి కొంచెం తీసుకొని ఈ విధంగా పేపర్లో వేసాను. కానీ మీరు ప్లాస్టిక్ జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదండి, వాటిల్లో వేసి ప్యాక్ చేసుకొని రెడీగా ఉంచుకున్నట్లయితే ఇవ్వడానికి మనకి వీలుగా ఉంటుంది. జిప్లాక్ కవర్స్ అనేవి మనకు బయట ఎక్కడైనా సరే దొరుకుతాయండి. మీరు స్వయం పాకం ఇస్తున్నాము అన్న ముందు రోజు ఈ విధంగా అన్ని సిద్ధంగా ఏర్పాటు చేసుకుంటే మనకి ఇచ్చేటప్పుడు ఎలాంటి హడావిడి అనేది ఉండదు. తర్వాత ఉప్పు అండి, ఉప్పు కూడా ఈ విధంగా జిప్లాక్ కవర్లో మనం వేసేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ విధంగా మనం పేపర్లో ఇచ్చామనుకోండి, ఇచ్చినప్పుడు పేపర్ ఏమాత్రం చిరిగినా సరే ఇవి వేస్ట్గా కింద పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పేపర్లో మాత్రం మీరు వేయకండి, నేను వీడియో కోసం మాత్రమే మీకు చూపిస్తున్నాను. అలాగే పోపు దినుసులు, పప్పులోకి వేసుకునే పోపు దినుసులు కూడా ఈ విధంగా మనము ప్యాక్ చేయాలి. నేను ఇక్కడ కొంచెం కొంచెమే తీసుకున్నానండి. ఆవాలు మనకి డైరెక్ట్గా ప్యాకెట్స్తో దొరుకుతాయి కదండి షాప్లో, అవి తెచ్చైనా సరే పెట్టచ్చు. అలాగే వంట నూనె అండి. ఈ నూనె మన అవకాశాన్ని బట్టి ఇవ్వచ్చండి. ఇవ్వగలం అనుకుంటే కేజీ ప్యాకెట్ వరకు ఇవ్వచ్చు, ఇవ్వలేమో అనుకుంటే చిన్న బాటిల్లో వేసి పావు లీటరు, అర లీటర్ అయినా సరే ఇవ్వచ్చండి. ఇది మనము బాటిల్తో అయినా ఇవ్వచ్చు, లేదా ప్యాకెట్స్ అయినా డైరెక్ట్గా పెట్టచ్చండి. అలాగే దక్షిణ తాంబూలం కింద ఆకు, చెక్క, పసుపు, కుంకుమ, ఫలములండి. అరటిపళ్ళు పెడితే చాలా మంచిది. లేని వాళ్ళు నార్మల్ ఫలమైనా పెట్టి 101 రూపాయి లేదా అంతకు మించి అయినా సరే తాంబూలం కింద పెట్టి ఇవ్వచ్చండి. అలాగే ఈ స్వయం పాకంలో ఉసిరికాయలు పెట్టినా సరే చాలా మంచిదండి. మా సైడ్ అయితే ఆనపకాయ ఉంటుంది కదా, ఆనపకాయ మొక్క అయినా పర్వాలేదు, లేదా ఆనపకాయ అయినా సరే ఇస్తారు. అలాగే గుమ్మడి మొక్క అండి, ఒక్క మొక్క అయినా సరే పెట్టి ఇస్తారండి ఈ స్వయం పాకంలోని, చాలా మంచిది అలా ఇవ్వడం వలన. నా దగ్గర లేదు, మీకు చూపించట్లేదు. మీకు గనుక అవైలబుల్గా ఉంటే తప్పనిసరిగా గుమ్మడి ముక్క, అలాగే ఆనపకాయ, తోటకూర ముఖ్యంగా అండి. స్వయం పాకంలో తోటకూరనైతే అస్సలు మర్చిపోవద్దండి. తోటకూర అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది స్వయం పాకంలో పెట్టడం వల్ల. అలాగే వీటినన్నిటినీ అలాగే తీసుకెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పెద్ద పళ్ళాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ వస్తువులన్నీ కూడా పళ్ళెంలో పెట్టి గుడికి తీసుకువెళ్ళి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇస్తే చాలా మంచిదండి. స్వయం పాకం ఇచ్చినప్పుడు మాత్రం స్టీల్ పళ్ళెంతో ఇవ్వకూడదండి, అలాగా ఆకుతోనే ఇవ్వాలి. మిగతా వస్తువులు ఏవైనా సరే ఒక కవర్లో పెట్టి ఇవ్వచ్చు. తడిగా ఉన్నవి ఏవైనా సరే సపరేట్గా పెట్టండి. అలాగే చాలా మంది స్వయం పాకం ఇచ్చేటప్పుడు పిండి ప్రమిద పైన దీపం పెట్టి ఇస్తారండి. మీరు ఇంతకు ముందు ఎలా ఇచ్చుంటే అలా ఇవ్వండి.
చాలా వరకు పిండి దీపంలో అయినా సరే దీపం వెలిగించి స్వయం పాకం అనేది ఇస్తూ ఉంటారండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది స్వయం పాకంలో తులసి దళం వేసి స్వయం పాకంగా ఇస్తారండి. అలా ఇచ్చినా సరే చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకున్నాం కదా. ఎప్పుడు ఇవ్వాలంటే ఈ స్వయం పాకం అనేది ఎప్పుడైనా సరే ఇవ్వచ్చండి. ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా, సోమవారం, ఏకాదశి, ముఖ్యంగా పౌర్ణమి. చాలా వరకు మేమైతే పోలిపాడ్యమి రోజు ఇస్తూ ఉంటామండి ఈ స్వయం పాకం అనేది. అంటే ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మా సైడ్ చాలా వరకు పోలిపాడ్యం రోజు ఈ స్వయం పాకాన్ని బ్రాహ్మణులకి ఇస్తారండి. ఆ రోజు ఏమైనా అడ్డంకులు ఉన్నాయి అనుకుంటే మాత్రము పౌర్ణమి, సోమవారాలు, అలాగే ఏకాదశి ఇలాంటప్పుడైనా సరే మీరు ఇవ్వవచ్చండి. అలాగే ఈ స్వయం పాకాన్ని గుళ్ళో అయినా సరే ఇవ్వచ్చు. బ్రాహ్మణుడిని మన ఇంటికి పిలిచి పూజ చేపించుకొని స్వయం పాకం అయినా సరే ఇవ్వచ్చండి. అలాగే నేను చూపించిన ఈ స్వయం పాకంలో పాలు, పెరుగు, అలాగే నెయ్యి కూడా యాడ్ చేసి ఇస్తారండి. నేను ఇక్కడ అవి చూపించట్లేదు. మీ అవకాశాన్ని బట్టి అవి కూడా ఇస్తే చాలా మంచిదండి. కాకపోతే స్వయం పాకం బ్రాహ్మణులకి ఇచ్చేటప్పుడు పెరుగు, నూనె, ఉప్పు చేతికి ఇవ్వకూడదండి. అవి విడిగా పక్కన పెట్టి మిగతా స్వయం పాకాన్ని బ్రాహ్మణుని చేతిలో పెట్టాలి. విడిగా పెట్టిన ఈ 3 వస్తువులు వాళ్ళే తీసుకుంటారండి. అలాగే ఈ స్వయం పాకం ఇచ్చిన రోజైనా, దీపదానం ఇచ్చిన రోజైనా ఉపవాసం అయితే ఉండవలసి ఉంటుందండి. ఉదయం ఇచ్చామనుకోండి రోజంతా ఉండి నైట్ దీపారాధన చేసుకొని ఉపవాసం చెల్లించాలి. అదే సాయంత్రం ఇవ్వాలనుకోండి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని స్వయం పాకం ఇచ్చి అప్పుడు ఉపవాసం చెల్లించాలండి. బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచినప్పుడు భోజనం పెట్టి ఈ స్వయం పాకం ఇస్తే చాలా మంచిదండి. చాలా వరకు ఇళ్లల్లో భోజనం చేయడానికి ఇష్టపడరు కాబట్టి మనం ఇచ్చే స్వయం పాకం వాళ్ళ ఇంటిలో వాళ్ళందరూ ఒక్క పూట వండుకుని తినేలాగా ఉండాలండి. అలాగే మనం ఇచ్చిన సరుకుల్లో ఏవి కూడా పాడవకుండా చూసుకోవాలి. మనం ఇంటిలో ఏవి తింటే అవి మాత్రమే ఇవ్వాలండి. నాసి రకం వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోని బ్రాహ్మణులకి స్వయం పాకంగా ఇవ్వకూడదండి. మరి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి, కార్తీక మాసంలో స్వయం పాకం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇవ్వాలి అనేది. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే మొదటిసారి మన వీడియోస్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మిస్ అవ్వకండి. మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.